ఎవరికి తెలుసు? ఒకరేమో డ్రమ్ములు వేసి చంపింది, ఒకరేమో కుక్కర్లు వేసి చంపింది, ఒకరేమో ఫ్రిడ్జ్లు వేసి చంపింది, ఒకరేమో పల్పి ఆరెంజ్ల అది విషయం కలిపి చంపింది. చూసినా నువ్వు విషయం వేసి చంపింది అని చెప్తున్నావు, నువ్వే చూస్తున్నావు. నా అక్కడ వెళ్ళిన తర్వాత అట్లా ఉండరు కదా, ఇట్లాంటివి చేసినావు అనుకో నాకు భయం అవుతుంది. అర్థమవుతుందా? అందరూ అరే అందరు ఆడవాళ్ళు బయట మొగోళ్ళని సావ దింగుతుర్రు, అర్థమవుతుందా? అమ్మ జీవితంలో నువ్వు మీ మామ వాళ్ళతోటి మీ బావ వాళ్ళతోటి వెళ్తా అంటున్నావు. నీకు బై మిస్టేక్లా నేనేదో నీకు సైకోగాన్ లెక్క చేస్తున్నావు అని చెప్పి అన్నావు. ఈ మాట నీ మైండ్లో పెట్టుకున్నావు. వీడిని లేపేస్తే పని అయిపోతుంది అని చెప్పి నన్ను ఏదో అది ఏమంటారు వాషింగ్ మిషన్ వేసి నన్ను అది మొత్తం బట్టల్లా తిప్పినట్టు తిప్పి నన్ను చంపేస్తే ఏంది నా పరిస్థితి? నువ్వు వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత వీడిని ఎట్లయినా సరే వాషింగ్ మిషన్ లో వేసి ఉతికేయాలని చెప్పేసి ముక్కలు కింద వేసి నన్ను చంపేసి నా బతికేమైతుంది? సిల్లీగా కాదు, బయట జరుగుతున్న ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లా ఆడవాళ్ళకి ఏమనాలో ఏమనకూడదో కూడా నాకు అర్థమైతలేదు. అందుకే నేను నీతో ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఉంటున్నా. నువ్వు మళ్ళీ బయటికి పోయి అనుమానాలు, నాకు లేనిపోని అనుమానాలు ఏదైనా క్రియేట్ అయినా కూడా నువ్వు సావలేంతో చెప్తున్నా, చంపేస్తావు, నాకు బతకనియో. నాకు ఇక ఏ మామ వాళ్ళ జోలికి అవసరం లేదు, మనము ఉన్న హ్యాపీగా ఉందాం. నువ్వు అక్కడ పోయి వైజాగ్ పోతా, నేను హిమాలయ పోతా, నేను అక్కడ ఏది పాకిస్తాన్ పోయేసి వస్తా అని మాటలు మాట్లాడితే మాత్రం చూడు మళ్ళా